ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్టుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ. 2024 సాధారణ ఎన్నికల్లో 51% ఓట్లు పొందడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. వచ్చే 70 రోజుల్లో 140 మోదీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా ప్రధాని విస్తృతంగా పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో మెజారిటీ సీట్లు గెలుచుకొని తిరుగులేని విజయం సాధించడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ఆ పార్టీ తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఇన్ఛార్జిగా రాష్ట్రంలో పార్టీ గెలుపు బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ నెలాఖరు వచ్చే నెలలో 4-5 మోదీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించలేని కీర్తిని మోదీ హయాంలో సాధించినట్టుగా రికార్డు సృష్టించడానికి ప్రయత్నాలను విస్తృతం చేస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా 50% ఓట్లు సాధించలేదు. ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో కాంగ్రెస్ 48.1% ఓట్లను సాధించింది. ఈసారి బీజేపీ 51% ఓట్లను సాధించి రికార్డు నెలకొల్పాలనే విశ్వాసంతో ముందుకు కదులుతోంది. గత 10 ఏళ్ల అవినీతి రహిత మోదీ పాలనలో పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి దేశాన్ని ప్రపంచంలో మెరుగైన స్థానంలో నిలబెట్టడంలో మోదీ కృషి ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రానున్నాయి. మిషన్ మోదీ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో బీజేపీ 37.4% ఓట్లను నమోదు చేసి 22.9 కోట్ల ఓట్లను సాధించింది. పోటీ చేసిన 430 స్థానాల వరకు చూస్తే ఆ పార్టీకి 46.1% ఓట్లొచ్చాయి. ఇక 2019లో గెలుపొందిన 303 సీట్లలోని 224 స్థానాలలో ఆ పార్టీ 50% కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హిమాచల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా ఇలా తదితర 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ 50% కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 51% ఓట్లను సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. ఢిల్లీలో 2 వారాల కిందట జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ మిషన్ మోడ్లో పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో కూడా గణనీయమైన ఫలితాలు సాధించడానికి బీజేపీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 2018లో గోషామహల్లో మాత్రమే గెలిచి 6.98% ఓట్లు సాధించింది కాషాయ పార్టీ. ఒకే ఏడాదిలో 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకొని 19.65 ఓట్ షేర్ సాధించింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని మట్టి కరిపించి విజయ బావుటా ఎగరవేసింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 2020లో 49 స్థానాలను కైవసం చేసుకుంది. ఓటు షేర్ 10.34% నుంచి 34.56%కి ఒక్కసారిగా పెరిగింది. అదే ఊపును కొనసాగిస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి ఓటు శాతాన్ని రెట్టింపు చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ 35% నుంచి 50% ఓట్లు, 10 నుంచి 15 స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎంపీ ఎన్నికల వ్యూహరచన మొదలైంది. ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు, పదాధికారుల నియామకం, జిల్లాలకు అధ్యక్షుల మార్పు తదితర కీలక మార్పులు చేశారు. ఈ నెలాఖరులో మోదీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అమిత్ షా స్వయంగా ఫోకస్ పెట్టారు. కొందరు పార్టీ నేతలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కేంద్రంలో వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పడే ప్రతి ఓటు మూసీలో వేసినట్లేననే సందేశాన్ని పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది.